అందరికీ నమస్తే అండి. ఒక ఇంపార్టెంట్ అప్డేటు రెండు పార్టీలకు సంబంధించి, రెండు వైపులు కూడా పార్టీల మార్పులకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఒకే వీడియోలో చెప్పేస్తా. మీకు కూడా టైం సేవ్ అవుద్ది. ఒకటి, మర్రి రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం. రెండు, గాలి జగదీష్ గారు వైసీపీలోకి వెళ్ళే అవకాశం. సో ఇది ఒకటేమో మర్రి రాజశేఖర్ గారేమో ప్రస్తుతానికి చిలకలూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన నిజానికి 2019లో ఆయనకు వైసీపీ సీట్ ఇవ్వలేదు, సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తామన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదు, కానీ ఎమ్మెల్సీ పదవి చివరిలో 2024 ఎన్నికలకు చివరిలో ఒక 6 నెలల ముందు ఇచ్చారు. అయినా సరే ఆయన 2024లో అయినా ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా పర్లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తే చాలు 2024లో అనుకున్నారు. అది కూడా ఇవ్వలేదు. దాంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సర్లే 2024లో పార్టీ ఓడిపోయింది కదా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా ఇస్తారు, వచ్చే ఎన్నికల వరకైనా ఫైట్ చేద్దాంలే, ఎమ్మెల్సీ పదవి ఉంది కదా అని అనుకున్నా. మళ్ళీ విడదల రజనీ గారిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు ఈ మధ్య 2 నెలల కిందట. దాంతో ఆయన ఇంకా మనకి ఈ సీట్ రాదు, సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువ లేదు, ఏదో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అలా పక్కన పెట్టేశారు. క్యాడర్ నుంచి ఒత్తిడి ఉంది పార్టీ మారాలని. రజనీ గారేమో అక్కడ అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయట్లా. పర్టికులర్గా మర్రి రాజశేఖర్ గారి విషయంలో రజనీ గారు కలుపుకునే ప్రయత్నం చేయట్లా. సో అక్కడ వైసీపీలో 2 వర్గాలు అయిపోయినాయి. రజనీ గారికే పార్టీ పెద్దల దగ్గర ప్రమేయం ఉంది, పార్టీ పెద్దల దగ్గర పలుకుబడి ఉంది. సో నియోజకవర్గంలో పెత్తనము, అధికారము, ఆ పార్టీ మొత్తం ఆమె కంట్రోల్లోనే ఉంది. సో రాజశేఖర్ గారు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, విలువ అయితే ఉండట్లేదు, మనసు చంపుకొని ఉండాల్సి వస్తుంది. అందుకు ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ రెడీ అవుతున్నారు. ఎంపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారితో మర్రి రాజశేఖర్ గారికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇద్దరు వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఇద్దరికి కూడా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. సో ఎంపీ గారు కూడా వచ్చామని చెప్తున్నారు పార్టీలోకి. కానీ ఒక్క కండిషన్ ఏంటంటే ఆయనకు సీట్ ఇవ్వాలి. చిలకలూరుపేట నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తానని కమిట్మెంట్ ఇస్తే, వచ్చే ఎన్నికలు ఇంకా 4.5 ఏళ్ళు ఉన్నాయి, 4 ఏళ్ళకు పైగా ఉంది. సో ఇప్పటి నుంచి ఆ కమిట్మెంట్ ఇచ్చి ప్లస్ పార్టీలో సేమ్ ఎమ్మెల్సీ పదవి మళ్ళీ ఇస్తే, ఇప్పుడు ఎమ్మెల్సీకి రిజైన్ చేసి వస్తారు కదా, సేమ్ ఎమ్మెల్సీ పదవి మళ్ళీ ఇవ్వాలి. నియోజకవర్గంలో కొంత పెత్తనం ఇవ్వాలి, తన అనుచరులకు ఏదైనా సంబంధించి పనులు ఇవ్వాలి. అలా ప్రయారిటీ ఇస్తానంటే వస్తా, లేదు మీరు కూడా పార్టీలోకి తీసుకొని మూలపడేస్తానంటే రాను, అవసరం లేదు అని ఆయన కొంత చర్చలు అవి జరుపుతున్నారనమాట. సో అవి ఆల్మోస్ట్ కొలుక్కు వచ్చాయి, ఆయన తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది ఒక పరిస్థితి. అయితే ఇక రెండో వ్యవహారం నగిరి నియోజకవర్గం, చిత్తూరు జిల్లా పరిధిలోని నగిరి నియోజకవర్గం. సో ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి గాలి భానుప్రకాష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సొంత తమ్ముడు గాలి జగదీష్. వీళ్ళిద్దరికీ పడదు. వీళ్ళిద్దరికీ కూడా ముద్దు కృష్ణమనాయుడు గారు మరణం తర్వాత నుంచి ఇద్దరికీ పడట్లా. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళ దగ్గర మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడట్లా, బద్ధ విరోధులుగా ఉన్నారు. అది రాజకీయంగాను, పర్సనల్గాను, ప్రొఫెషనల్గాను అన్ని రకాలుగా కూడా శత్రుత్వం ఉంది. సో ఈ గాలి జగదీష్ గారు వైసీపీలోకి రావడానికి ఆల్మోస్ట్ 12వ తేదీన ఆయన జాయిన్ అవ్వబోతున్నారు అని అంటున్నారు. 90% జాయిన్ అవ్వచ్చు, వాస్తవమే. అయితే ఈయన కండిషన్ ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వాలి అని. అక్కడ ఆల్రెడీ రోజా గారు పార్టీలో ఉన్నారు. రోజా గారు రెండు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ మంత్రి, అక్కడ ప్రస్తుతానికి ఇన్ఛార్జి. ఆమెను కాదని జగదీష్ గారికి ఇన్ఛార్జిగా ఎలా ఇస్తారు? ఇచ్చే అవకాశం లేదు. ఒక రకంగా రోజా గారే ఆమెను పార్టీలోకి తీసుకొస్తున్నారు అని అంటారు. కానీ జగదీష్ గారు మొదటి నుంచి పెద్దిరెడ్డి గారితో టచ్లో ఉన్నారు. సో ఈయన పార్టీలోకి వెళ్ళినా కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఖచ్చితంగా రోజా గారు వర్సెస్ జగదీష్, గాలి జగదీష్ అనే వర్గపోరు ఉంటుంది. పైగా ఆ నియోజకవర్గంలో రోజా గారికి వ్యతిరేకంగా బలమైన నాయకులు ఉన్నారు వైసీపీలో. వాళ్ళందరూ కూడా రోజా గారిని 2021 నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సో వాళ్ళతో పోరాడి రోజా గారు చివరికి ఓడిపోయారు 2024లో. సో ఇప్పుడు ఆమెను పక్కన పెట్టి గాలి జగదీష్కు ఇన్ఛార్జి ఇచ్చి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా అనేది ప్రశ్నార్థకం. ఆయన అడుగుతున్నది అయితే అదే, నాకు ఇన్ఛార్జ్ ఇవ్వాలి, వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వాలి. అలా అయితే వస్తా, లేదంటే మాత్రం మళ్ళీ వచ్చాక ఈ క్వశ్చన్స్ అలాగే ఉంటే మాత్రం రాను అనేటట్టు కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఆయనకు చిత్తూరు జిల్లాలో ఉన్న వైసీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన టీడీపీలోనే ఉన్నప్పటికీ వైసీపీ పెద్దలతో ఎప్పటి నుండో టచ్లో ఉన్నాడనమాట. సో అందుకు ఆయన పార్టీలోనైతే వెళ్తున్నారు. ఆ నియోజకవర్గానికి పరిస్థితి అలా ఉందన్నమాట సిచ్యువేషన్. సో ఇట్లా ఈ 2 నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు నాయకులకు సంబంధించి కీలకమైన అప్డేట్ అనమాట. సో ఇటువంటి ఇంపార్టెంట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.